నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఐఐఎంఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అంటే మనకి ఏదైతే చిరుధాన్యాలు ఉంటాయో ఆ చిరుధాన్యాల రీసెర్చ్కి సంబంధించి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మనకి ఎగ్జామ్ చూసుకున్న హైదరాబాద్లో ఉంటుంది, పోస్టింగ్ చూసుకున్న హైదరాబాద్లోనే అయితే ఉంటుంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇందులో మనకి 10th క్లాసు ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి 12వ తారీఖున రావడం జరిగింది. ఇక్కడ మనకి ఫిబ్రవరి 12వ తారీఖు అని చెప్పి క్లియర్గా డేట్ అయితే మెన్షన్ చేశారు. ఈ డేట్ అయితే గుర్తుంచుకోండి. ఇందులో చూసుకుంటే మనకి టెక్నీషియన్ ఫీల్డ్ ఫార్మ్కి సంబంధించి అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 4 ఉన్నాయి ఈ టెక్నీషియన్కి సంబంధించి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 3, షెడ్యూల్ ట్రైబ్కి 1 అయితే ఉంది. అన్రిజర్వ్డ్కి ఏవైతే 3 పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి ఓబీసీ అభ్యర్థులు, అదేవిధంగా ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. మినిమం పే స్కేల్ చూసుకుంటే 5,200, మ్యాక్సిమం 20,200. అదేవిధంగా మనకి గ్రేడ్ పే చూసుకుంటే 2,000 రూపాయలు అనేది అడిషనల్గా ఉంది. టోటల్గా మనకి 25,000 వరకు శాలరీ ఉంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే మనకి 30 ఇయర్స్. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక మనకి నెక్స్ట్ అసిస్టెంట్, దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 2, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీకి 1 అయితే ఉన్నాయి. ఏదైతే అన్రిజర్వ్డ్కి సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి మనకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా పే స్కేల్ చూసుకుంటే మినిమం 9,300 నుండి మ్యాక్సిమం 34,800 వరకు ఉంటుంది. గ్రేడ్ పే చూసుకుంటే మనకి అడిషనల్గా 4,200 రూపాయలు ఉంది. టోటల్గా మనకి శాలరీ చూసుకుంటే దగ్గరగా మనకి 35,000 నుండి 40,000 రూపాయల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ వీటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 2, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 1. అన్రిజర్వ్డ్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే మినిమం 5,200 నుండి మ్యాక్సిమం 20,200 వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా అడిషనల్గా 1,900 రూపాయలు అనేది గ్రేడ్ పే అయితే ఉంటుంది. టోటల్గా మనకి 25,000 వరకు శాలరీ ఉంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వారికి కూడా అప్లికేబుల్ అవుతుంది ఈ పోస్టులకు కూడా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే టెక్నీషియన్ ఫీల్డ్ ఫాము, దీనికి సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. మీరు కనుక పోస్ట్కి అయితే సెలెక్ట్ అయినట్లయితే 1 ఇయర్ వారే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఈ పోస్టులు అయితే పర్మనెంట్గా అయితే ఉంచుతారు. ఇవైతే పర్మనెంట్ పోస్టులు, అదైతే గుర్తుంచుకోండి. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా శాలరీ అయితే ఇస్తారు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అదైతే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. ఆ వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి ఎల్డీసీ అంటే లోయర్ డివిజనల్ క్లర్క్, దీనికి చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. అదేవిధంగా మనకి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే ఇంగ్లీష్లో మనకి నిమిషానికి 35 వర్డ్స్ అనేవి టైప్ చేయాలి, హిందీలో నిమిషానికి 30 వర్డ్స్ అనేవి టైప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి లేకపోయినా సరే ఈ పోస్టులకు అప్లై చేసి పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా మీరు టైపింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీకు ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా సరే అప్లై అయితే చేయొచ్చు, దాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక మనకి ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఏదైతే మనకి టెక్నీషియన్ ఫీల్డ్ ఫామ్కి సంబంధించిందో దీనికి సంబంధించి 30 సంవత్సరాలు, లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. అసిస్టెంట్కి చూసుకుంటే మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఇవి అప్లై చేసే ఏజ్లు. అయితే మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఉన్నారో వీరికి చూసుకుంటే 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు, అదైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు అయితే అప్లై చేయాలి. అదేవిధంగా ఆఫ్లైన్లో అయితేనే ఈ పోస్టులకు అప్లై చేయాలి. అప్లై చేసిన వారు అందరూ ఎగ్జామ్ అయితే రాయలేరు, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అనేది చేసి కొంతమందికి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి సెండ్ చేస్తారు, అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి నోటిఫికేషన్ విడుదలై 30 డేస్ అంటే మనకి మార్చి 12వ తారీఖు లోపు ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ లోపు మీది ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ని అయితే సెండ్ చేయాల్సి వస్తుంది అడ్రస్కి. అడ్రస్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరు 300 రూపాయలు అనేది డీడీ అయితే తీసి అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మీరు ఏ పేరు మీద డీడీ తీయాలో మీకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ని చెక్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు పాయింట్ నెంబర్ 13లో మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. ఏ నెంబర్కి డీడీ తీయాలి, ఎవరి పేరు మీద డీడీ తీయాలి, అదేవిధంగా అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా పంపాలో ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉంటారో
మీరు డీడీ అయితే తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ అయితే సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించాలి. తర్వాత ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నా ఆ పోస్ట్ అనేది క్లియర్ఫుల్గా అయితే రాయాలి. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫాదర్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్, మన ఫుల్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి. నేషనాలిటీ, అదేవిధంగా ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏజు, దానికి సంబంధించి సెక్స్ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ పోస్ట్లకి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. మన పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ ఈమెయిల్ని, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎందుకంటే హాల్ టికెట్స్ అనేవి మనకి పోస్టులు అయితే వస్తాయి, అదైతే గుర్తుంచుకోండి. అప్లై చేసిన అందరికీ హాల్ టికెట్స్ అయితే రావు, కొంతమందికి మాత్రమే హాల్ టికెట్స్ వస్తాయి. ఎవరికైతే హాల్ టికెట్స్ వస్తాయో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% వరకు జాబ్ అయితే గెయిన్ చేయొచ్చు అని ఆశలు అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి హాల్ టికెట్స్ అనేవి 1:5 to 10 రేషియోలో అయితే హాల్ టికెట్స్ అయితే సెండ్ చేస్తారు. అంటే ఒక పోస్ట్కి సంబంధించి 10 మందికి కానీ 20 మందికి కానీ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాత్రం హాల్ టికెట్ సెలెక్ట్ చేస్తారు. వారైతే ఎగ్జామ్ రాసింది సెలెక్ట్ అయితే అవుతారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, సిగ్నేచర్ ఇవన్నీ ఎంటర్ చేసి మీకు ఏదైతే అడ్రస్ ఇచ్చానో ఆ అడ్రస్కి అయితే పోస్ట్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మీరు ఏదైతే నోటిఫికేషన్ చూసారో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్, అదేవిధంగా సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు అయితే చెక్ చేసుకుని ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఈ పోస్టులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మీరు అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, వారికి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.